పిల్లలు కూరగాయలు తినట్లేదా? పాస్తా అంటే మాత్రం చాలా ఇష్టమా? అయితే ఈరోజు కూరగాయలను కూడా తినిపించే సూపర్ క్రీమీ మిక్స్ వెజ్ వైట్ సాస్ మిల్లెట్ పాస్తా చేద్దాం. ముందుగా స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు, బ్రోకలీ ముక్కలు కొద్దిసేపు ఉడికించుకుందాము. మరోవైపు మిల్లెట్ పాస్తాని కూడా ఉడికించుకుందాము. సాధారణ పాస్తా కాదు ఫ్రెండ్స్, కొంచెం హెల్దీ వర్షన్. ఇప్పుడు మన దగ్గర ఉడికిన వెజిటేబుల్స్, ఉడికిన మిల్లెట్ పాస్తా ఉన్నాయి. ముందు పాన్ వేడి చేసి కొద్దిగా బటర్ వేసేద్దాము. ఇప్పుడు తురిమిన వెల్లుల్లి వేసి కాసేపు వేయించుకుందాము. అవి వేగాక 2 స్పూన్ల మల్టీగ్రెయిన్ ఫ్లోర్ వేసి నెమ్మదిగా కలుపుదాము. ఇప్పుడు ఉడికించిన వెజిటేబుల్స్ వేసి ఒకసారి బాగా కలుపుదాము. ఇప్పుడు పాలు పోసి నెమ్మదిగా స్టిర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసేద్దాం. మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసేద్దాం. అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేద్దాం. కొంచెం స్పైసీ ఉండాలి కదా, లేదంటే పాస్తా కూడా బోర్ అయిపోతుంది. అది బాగా కలిసాక కొంచెం ఉప్పు వేద్దాం. ఇప్పుడు 2 చీజ్ స్లైసెస్ వేద్దాం. చీజ్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండండి. చూడండి ఎంత క్రీమీగా మారిందో. ఇప్పుడు ఉడికించిన మిల్లెట్ పాస్తా వేసి అన్నీ బాగా కోట్ అయ్యేలాగా కలుపుదాము. చివరిగా ఇంకొంచెం మిక్స్ హర్బ్స్ వేసి కలిపితే మన మిక్స్ వెజ్ వైట్ సాస్ మిల్లెట్ పాస్తా రెడీ. చూడడానికి రెస్టారెంట్ స్టైల్, చేయడానికి హోమ్ స్టైల్. చాలా క్రీమీగా ఉంది. వెజిటేబుల్ ఫ్లేవర్ కూడా బాగా వచ్చింది. మిల్లెట్ పాస్తా అయినా టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ ఆల్సో హెల్దీ ఆల్సో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.